శ్రీగురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 229వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో సుందోపసుందుల యొక్క ఆఖ్యానాన్ని ప్రవచిస్తున్నారు వ్యాసుడు వారు. సుందుడు ఉపసుందుడు ఇద్దరు సోదరులు, అసురులు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ బ్రహ్మ గురించి కఠోరమైనటువంటి తపస్సు ఆచరించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్తూ బ్రహ్మదేవుడు వారికి ఎటువంటి వరాలని ప్రసాదించాడు అనేది కూడా ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు. ఇంద్రప్రస్థానికి వచ్చినటువంటి నారదుడు ద్రౌపది పట్ల మీ ఐదుగురు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాల్ని ఆయనకి తెలియనిదంటూ లేదు. ఇదిగో ఈ ఆఖ్యానం ద్వారా కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి, అన్యోన్యంగా ఉండండి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడానికి ఈ ఆఖ్యానాన్ని ఉదహరిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. నారదుల వారు యుధిష్ఠిరుడికి ఈ వృత్తాంతాన్ని సోదర సహితంగా కూర్చున్నటువంటి ఆసీనుడై సేవించుకుంటున్నటువంటి పాండవులకి నారదులు చెప్తున్నటువంటి ఆఖ్యానం ఇది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సుందోపసుంద కథ. సుందోపసుందయో బ్రహ్మణో వరలాభః. సుందోపసుందుల ఆఖ్యానంలో బ్రహ్మదేవుడు వీరి తపస్సుకి మెచ్చి వరాన్ని ఇవ్వటం అనేటువంటిది ప్రధానమైన వృత్తాంతం. దాంట్లో నారదుల వారు యుధిష్ఠిరాదుడికి సోదర సహితంగా ఆసీనుడైనటువంటి యుధిష్ఠిరునికి చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి పాఠంలో యుధిష్ఠిరుడే అడిగాడు, ఎవరి సుందోపసుందులు, ఎవరికి పుట్టారు, ఆ తిలోత్తమ దేవకన్య లేకపోతే అప్సరస, ఆమె వలన వీరిద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం కలిగింది అని యుధిష్ఠిరుడు అడగటం జరిగింది. అన్యోన్యమైనటువంటి సోదరులు అసురులు, వారి యొక్క వృత్తాంతాన్ని నారదుల వారు యథాతథంగా వినిపిస్తున్నారు. శృణుమే విస్తరేణం ఇతిహాసం పురాతనం భ్రాతృభిః సహిత పార్థ యథా యథావృత్తం యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, భ్రాతృభిః సహిత, సోదర సహిత అని అర్థం అంటారు. అంటే నీ సోదరులతో పాటుగా చెప్పేది ఈ వృత్తాంతం జాగ్రత్తగా విను నాయన. ఇక్కడ మొదటి అక్షరం తప్పుపడిందండి, శను అని పడింది, శృణు అని ఉండాలి. ఇక్కడ శృణు మే విస్తరేణ, నేను చెప్పేది శ్రద్ధగా విను నాయన, విస్తరంగా చెప్తున్నాను. ఇతిహాసం పురాతనం, పురాతనమైనటువంటి ఈ ఇతిహాసాన్ని విను అని. మహాసురస్యాన్వయే, అన్వవాయే అనే పదానికి అర్థం ఉంది ఇక్కడ. అన్వవాయే అనే పదానికి అర్థం వంశము అని అర్థం. అసుర వంశాలలో అనేకమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి అసురుల యొక్క వంశాలలో మహాసురస్యాన్వవాయే హిరణ్యకశిపో పురా నికుంభో నామ దైత్యేంద్రస్తేజస్వీ బలవాన్ అభూత్. సుప్రసిద్ధమైనటువంటి అసుర వంశాలలో హిరణ్యకశిపుని గురించి వినే ఉంటావు. ఆ హిరణ్యకశిపుని యొక్క వంశంలో పూర్వం నికుంభుడు అనేటువంటి ఒక దైత్యేంద్రుడు, బలవంతుడైనటువంటి వాడు పరిపాలన సాగించాడు. దైత్యేంద్రుడు తేజస్వి బలవాన్ అభూత్, గొప్ప తేజస్శాలి అయినటువంటి వాడు, బలవంతుడైనటువంటి ఒక రాక్షసరాజు ఉండేవాడు నికుంభుడు. కుంభ నికుంభుడు మొదలైనటువంటి వాడు. దాంట్లో నికుంభుడు అనేటువంటి దైత్యేంద్రుని యొక్క కుమారులు వీళ్ళిద్దరు, సుందుడు ఉపసుందుడు అనేటువంటి వాడు. తస్య పుత్రౌ మహావీర్యౌ జాతౌ భీమపరాక్రమౌ సుందోపసుందౌ దైత్యేంద్రౌ దారుణౌ క్రూరమానసౌ. సుంద ఉపసుందౌ అనేది ద్వివచనం కాబట్టి ఇక్కడ అన్నిట్లో ఔకారాలు వస్తూ ఉంటాయి పదాల చివరిలో. సుందోపసుందౌ
రామ లక్ష్మణౌ రామౌ అన్నట్టుగా రామశబ్దం అకారాంతం దీనిలో ఔకారం అనేటువంటిది ఎలా అయితే వస్తుందో. సుందోపసుందౌ బాలకౌ అన్నది తస్య పుత్రౌ. తస్య అంటే ఆ నికుంభుని యొక్క కుమారులు మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు జన్మించడం జరిగింది. జాతౌ ఎట్లాంటి వాళ్ళంటే భీమ పరాక్రమౌ భయంకరమైన అతివీర పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి దైత్యేంద్రులు జన్మించారు. రాక్షసరాజులు వాళ్ళు. దారుణౌ క్రూరమానసౌ అతి దారుణమైనటువంటి క్రూర కర్మలను కూడా చేయగలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు. క్రూర మానసు అట్లాంటి భయంకరమైనటువంటి దారుణమైనటువంటి రాక్షసులు అసురులు సుంద ఉపసుందులు అనేటువంటి కుమారులిద్దరూ జన్మించడం జరిగింది. అలాగే తావేక నిశ్చయౌ దైత్యౌ ఏకకార్యార్థ సమ్మతౌ నిరంతరమవర్తేతాం సమదుఃఖ సుఖావుభౌ. ఎట్లా జీవించారు, ఎలా పెరుగుతున్నారు అనేటువంటిది ఇక్కడ 2 శ్లోకాలు చెప్తున్నారు వ్యాసులు వారు. తావేక నిశ్చయం అనే పదాన్ని విడదీస్తే తౌ ఏక నిశ్చయం. తౌ అంటే వాళ్ళిద్దరు కూడా ఒకే నిశ్చయంతో ఉండేవారు. అంటే ఆలోచనలు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండేవారు ఆ దైత్యులిద్దరు. దైత్యావేక కార్యార్థ సమ్మతౌ ఒకే కార్యాన్ని ఆలోచించేవారు, ఒకే నిశ్చయం తీసుకునేవారు, ఒకే ఆలోచన ఉంటూ ఉండేది. ఈ విషయాన్ని నిన్న నారదుల వారు కూడా వారు ఎలా ఉండేవారు అనేటువంటి కూడా చెప్పారు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకటే ఆలోచన అలా ఉన్నారనేటువంటిది సంక్షిప్తంగా చెప్పారు. అలాగే నిరంతరం అవర్తేతాం సమదుఃఖ సుఖావుభౌ. సుఖ దుఃఖాలు రెండిట్లో కూడా సమానంగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఉభౌ అంటే వీరిద్దరు కూడా, సుందోపసుందులిద్దరు కూడా సుఖ దుఃఖాలు కూడా సమానంగా పంచుకుంటూ ఉన్నారు. ఒకే ఆలోచనలు, ఒకే కార్యము, సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఒకటే. నిరంతరం అవర్తేదాం నిరంతరము ఎల్లప్పుడు కూడా కలిసే ఉండేవారు. వినా అన్యోన్యం న భుంజాతే వినాన్యోన్యం న జల్పత. వినా అంటే లేకుండా, అన్యోన్యం విన అంటే ఒంటరిగా ఎప్పుడూ భుజించేవారు కాదు, ఇద్దరు కలిసి భుజించేవారు. ఒంటరిగా భుజించడం అనేది, ఒకళ్ళు లేకుండా ఇంకోళ్ళు భుజించడం అనేది అసలు లేనే లేదు. నా భుంజాతే వినా అన్యోన్యం, ఇద్దరు కలిసి లేకుండా భుజించడం అనేటువంటిది అసలు తెలియదు వాళ్ళు. వినా అన్యోన్యం నా జల్పత, మాట్లాడడం కూడా మాట్లాడట. తమ్ముడు లేకుండా అన్నయ్య మాట్లాడు, అన్నయ్య లేకుండా తమ్ముడు మాట్లాడు. అట్లాంటి అన్యోన్యత భావం అనేటువంటిది వాళ్ళిద్దరిలో ఉంది. అన్యోన్యస్య ప్రియకరౌ అన్యోన్యస్య ప్రియం వదౌ. ఇద్దరు కలిసి అనేకమైనటువంటి ప్రియ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ప్రియం వదలు అంటే ప్రియంగా మాట్లాడేటువంటి వారు. ఎంతో ప్రియంగా ఇద్దరు చక్కగా మాట్లాడతారు, ప్రియమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి ఏదైతే ఇష్టమో, ప్రజలకు ఏదైతే ఇష్టమో, అసురులకు ఏదైతే ఇష్టమో అటువంటి కార్యక్రమాలు అన్యోన్యం ఇద్దరు కలిసి చేస్తారు. అట్లా కలిసిమెలిసి పెరుగుతున్నారు ఇద్దరు కూడా. ఏకశీల సమాచారో విదైవైకో అభవత్ కృతః తౌ వివృద్ధౌ మహావీర్యౌ కార్యేష్వప్యేక నిశ్చయౌ. ఎటువంటి కార్యమైనా సరే ఏక నిశ్చయం, ఒకే ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా సాధించినటువంటి వాళ్ళు ఈ మహావీరులు ఇద్దరు కూడా. అట్లా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. తౌ వివృద్ధౌ, వివృద్ధ అంటే వృద్ధి చెందుతున్నారు. అనేకమైనటువంటి కార్యాలలో ఒకే నిశ్చయంగా ఆలోచించి కార్యాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఏక శీల సమాచారం, చక్కటి శీల సమాచారం, చక్కటి ప్రవర్తనలతో, చక్కటి నడవడికతో, చక్కటి ఆచార వ్యవహారాలతో ఒకే విధంగా ప్రవర్తిస్తూ ద్విధైవ ఏకో అభవత్ కృతః. ద్విధైవ ఏకః అభవత్. అంటే ఒకే ఆత్మ 2 రూపాలని ధరించిందా అన్నట్టుగా జీవిస్తున్నారు. ఏకః ద్విధా అభవత్. ఏకః అంటే జీవాత్మ ఒకటే వీళ్ళిద్దరికి, కానీ ఆకారాలే వేరు అన్నట్టుగా జీవించి అలా పెరుగు పెద్దవాళ్ళు అవుతున్నారు ఈ సుందరిద్దరు కూడా. వీళ్ళకి వయసు వచ్చేటప్పటికిగా త్రిలోకాలని కూడా జయించాలనేటువంటి తపన కలిగింది. అసురులు, అందులోనూ పరాక్రమవంతులు, చక్కటి ఆలోచన పనులు,
ఇట్లాంటి వాళ్ళు ముల్లోకాలని జయించాలనేటువంటి కాంక్ష కలిగింది. ముల్లోకాలని జయించాలంటే మాటలు కాదు. అంటే మానవ ప్రయత్నంతో పాటుగా దైవ ప్రయత్నం కూడా కావాలి. ఎంతో మంది క్షత్రియుల్ని, వీరుల్ని, అనేకమైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి మహావీరుల్ని జయించాలంటే కాస్త దైవబలం కూడా సమకూర్చుకోవాలి. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించి తపస్సు కూర్చోబోతున్నారు ఇక్కడ. త్రైలోక్య విజయార్థాయ సమాధాయైక నిశ్చయం దీక్షాం కృత్వా గతౌ వింధ్యం తావుగ్రం తేపతుస్తపః. త్రైలోక్య విజయార్థాయ దేనికోసం చేస్తున్నారు తపస్సు అంటే ముల్లోకాలని జయించాలనేటువంటి కాంక్షతో సమాధాయ ఏక నిశ్చయం, సమాధాయైక నిశ్చయం, ఒకే ఆలోచనకు వచ్చి ఇద్దరు కూడా ఒకే ఉపాయాన్ని ఆలోచించుకొని ముల్లోకాలని జయించాలంటే, ఇంతమంది రాజుల్ని జయించాలంటే, ఇన్ని లోకాలలో వీరుల్ని జయించాలంటే, దేవతల్ని జయించాలంటే, నాగుల్ని జయించాలంటే ఏం కావాలి అని కాబట్టి దేవతల్ని, బ్రహ్మదేవుని గురించి తపస్సు ప్రారంభించారు. ఎక్కడ చేస్తున్నారు? దీక్షాం కృత్వా గతౌ వింధ్యం, వింధ్యాచలం మీదకి వెళ్ళారట. వింధ్య పర్వతాలని ఆశ్రయించి అక్కడ కృత దీక్షతో చక్కటి వ్రతంలాగా, నియమంగా, నిష్ఠగా, ఒక పట్టుదలగా అక్కడ ఉగ్రమైనటువంటి తపస్సుని చేయడం ప్రారంభించారు. తావుగ్రం అనే పదం విడదీస్తే తౌ ప్లస్ ఉగ్రం, తావుగ్రం. తౌ అంటే వారిద్దరు కూడా ఉగ్రమైనటువంటి తపస్సుని తేపతు అంటే ఆచరించారు అని అర్థం. ఉగ్రమైనటువంటి తపస్సుని, అతి భయంకరమైనటువంటి తపస్సుని ఆచరించారు. సామాన్యులు ఎవరు చేయలేనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుని చేస్తున్నారు. ఎలా చేస్తున్నారని మళ్ళీ 3 శ్లోకాలలో వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. ఆ తపస్సు ఎలా ఉంది? తౌతు దీర్ఘేణ కాలేన, దీర్ఘకాలం, ఎంతో సంవత్సరాల కాలం పాటుగా తపస్సు ఆచరించారు. తౌతు దీర్ఘేణ కాలేన తపోయుక్తౌ బభూవతు క్షుత్పిపాసా పరిశ్రాంతౌ జటావల్కలధారిణౌ. అతి కఠోరమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆ తపస్సుని, ఆకలి దప్పులని కూడా వాటిని కూడా పక్కన పెట్టేసి పరిశ్రాంతౌ అంటే ఆకలి, దప్పిక మొదలైనటువంటి వాటిని కూడా సహిస్తూ, భరిస్తూ, శ్రమించుతూ జటావల్కలధారిణౌ, తెలియకుండానే గడ్డాలు, మీసాలు, జుట్టు, అవన్నీ జడలు అలా ధరించేస్తుంది. జడలు, వల్కలములు మొదలైనటువంటివన్నీ ధరించి జటావల్కలధారిణౌ, దీక్షగా తపస్సు చేసేటువంటి వారికి ఇవన్నీ ఉంటాయి. వల్కలములు, జటావల్కలములు మొదలైనటువంటి. అలాగే అలోపచిత సర్వాంగౌ వాయుభక్షౌ బభూవతు. ఇక్కడ మలోపచిత సర్వాంగం ఉన్నారు. మలము అంటే మట్టి, బురద. సర్వాంగౌ మల ఉపచిత, వారి యొక్క అవయవాలన్నీ ఆ తపస్సు చేయటం వల్ల ఆ కొండల ప్రాంతంలో ఎండనక వానక ఎట్లా ఉన్నాయంటే మట్టి మట్టి, సర్వాంగములన్నీ కూడా మట్టితో, వాళ్ళు రాక్షసుల యొక్క ఆకారాలే చెప్పక్కర్లా. ఇక ధూళి పట్టిపోయి ఉన్నాయి మొత్తం శరీరం అంతా కూడా. అట్లాంటి వారు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా వాయుభక్షౌ బభూవతు, కేవలం వాయువుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తున్నారు. వాయుభక్షకులుగా తపస్సు ఆచరిస్తున్నారు. దీక్షగా తపస్సు ఆచరించేటువంటి వాళ్ళు, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఇలా తపస్సు చేసేటువంటి వారు ఇదిగో ఇలా ఉంటారు. ఆ లక్ష్యం సాధించేంత వరకు కూడా వారికి ఇంకేమీ ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దాహం వేయదు. ఆ లక్ష్యం సాధించాక ఇక మళ్ళీ. అయితే రాక్షసులు యొక్క ఆ ఆచార వ్యవహారాలన్నీ కూడా కొంచెం అతిగా ఉంటాయి. సామాన్యులు చేయలేరు. అలా చేయకూడదు కూడా. వేదంలో ఏం చెప్పారో, శాస్త్రంలో ఏం చెప్పారో అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏ వ్రతమైన మహర్షులు ఎలా ఆచరిస్తారు అంతే. కానీ రాక్షసులది విపరీతమైనటువంటి ధోరణి. అలా చేయకూడదు. ఇదిగో ఆత్మ మాంసాని జిహ్వంతౌ పాదాంగుష్టౌ పాదాంగుష్టాగ్రది స్థితౌ. ఆత్మ మాంసాని జిహ్వంతౌ. జిహ్వంతౌ అంటే యజ్ఞంలో హోమం చేయిస్తూ దాన్ని హవనం చేయడం. ఏం చేస్తున్నారట అంటే అగ్నిహోత్రుడికి ఏం సమర్పిస్తున్నారట అంటే ఆత్మ మాంసాన్ని, వారి శరీరంలో ఉన్న మాంస ఖండాలని తీసి అగ్నిలో వేస్తూ హవనం చేస్తున్నారట. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇలాంటివే. ఆత్మ మాంసాని జిహ్వంతౌ పాదాంగుష్టాగ్రధిష్ఠితౌ. పాద అంగుష్టౌ
అధిష్ఠితో. పాద అంగుష్ట అగ్రభాగంలో అలా నుంచుని, అంటే పాద అంగుష్టం యొక్క అగ్రభాగం అంటే ఆ కాలి బొటనవేలి యొక్క అగ్రభాగం ముందు ఉన్నటువంటి కొస, దాని మీద వారి యొక్క శరీరాన్ని ఆ భాగానంతా, ఆ భాగం మీద శరీర భాగం బరువంతా పెట్టి పాదాంగుష్టం బొటనవేలు మీద నుంచుని తపస్సు చేస్తున్నారు. పైగా ఆ బొటనవేలు మీద నుంచుని చేతులు రెండు పైకెత్తి ఊర్ధ్వబాహూచానిమిషౌ దీర్ఘకాలం ధృతవ్రతౌ. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తారు. అనిమిషౌ, అనిమిషం అంటే రెప్పలు వేయకుండా, కనురెప్పలు కూడా ముయ్యకుండా రెప్పలు అలాగే తెరిచి, అంటే అలాగే తెరిచి భగవంతుడు. ఊర్ధ్వబాహూచానిమిషౌ దీర్ఘకాలం ధృతవ్రతౌ. దీర్ఘకాలమైనటువంటి తపస్సుని అలా ఆచరిస్తూ ఒక పట్టుదలతో ఆచరిస్తున్నారు దీర్ఘకాలం. తయోస్తప ప్రభావేణ దీర్ఘకాలం ప్రతాపితః. ఆ దీర్ఘకాలం చేసినటువంటి ఆ తప ప్రభావంతో, తయోః తప ప్రభావేణ అన్నారు, వారిద్దరి యొక్క తప ప్రభావంతో, ఎంతో కాలం చేసినటువంటి దీర్ఘ తప ప్రభావంతో ప్రతాపితః ధూమం ప్రముముచే వింధ్యస్తద్భుతమివాభవత్. వింధ్యస్తద్భుతమివాభవత్. వింధ్య పర్వతం వారి యొక్క తపస్సుకి భరించలేకపోయింది. వింధ్య పర్వతాల నుంచి ధూమం అనేటువంటిది పైకి లేచింది. ప్రముముచే, వింధ్య పర్వతాలు ఒక ధూమాన్ని పైకి అలా విడిచిపెట్టింది. అంటే తపో అగ్ని, ఈ సుందోపస్నులు చేసినటువంటి తపస్సు అనేటువంటి అగ్ని చేత వింధ్య పర్వతాలు అలా వేడెక్కిపోయి లోపల నుంచి, ప్రతి గుహలోంచి, ప్రతి ప్రదేశం నుంచి, పర్వతాల నుంచి ధూమం అనేటువంటి పైకి వచ్చింది. ఆ ధూమం అనేది మెల్లగా అన్ని లోకాలని దహించడం ప్రారంభించింది, వింధ్య పర్వతాలు ఆ ధూమం వలన. తతో దేవా భయం జగ్మురుగ్రం దృష్ట్వా తయోస్తపః. ఇట్లాంటి ఉగ్రమైనటువంటి తపస్సు ఎవరైనా చేస్తున్నారంటే ముందు భయపడేది ఏమంటే దేవా భయం జగ్ముహు, దేవతలు భయపడ్డారు. ఎందుకంటే తపస్సు చేస్తున్నది పోనీ ఋషుల మహర్షుల అంటే లోక కళ్యాణం కోసం అనుకోవచ్చు. తపస్సు చేస్తున్నది రాక్షసులు. రాక్షసులు తపస్సు చేస్తున్నారంటే సర్వ వేద వినాశనం కలుగుతుంది, మహర్షులు యజ్ఞాలు వీటన్నిటికీ అపకారం కలుగుతుంది, సత్పురుషులకి ఏముండదు, సంగోష్ఠి ఉండదు, దేవతలకి మరీ ప్రమాదం. కాబట్టి దేవతలకి భయం పట్టుకుంది. ఏమిటి ఈ సృష్టి, ఏం కావాలి మరి? తతో దేవా భయం జగ్ముహు. ఎందుకండి? ఉగ్రం దృష్ట్వా తయోస్తపః. తయో అంటే వారిద్దరి యొక్క ఉగ్రం తపః దృష్ట్వా, ఉగ్రమైనటువంటి ఆ తపస్సుని చూసి భయపడ్డారు. మరి ఏం చేశారు అందరూ కలిసి? వాళ్ళ ప్రయత్నం ముందు వాళ్ళు చేశారు. విఘ్నం కలిగించడానికి ఏమన్నా చెలిస్తారేమో అని చెప్పి ముందు ఇంద్రియాల్ని వశపరుచుకోవడానికి కొన్ని ప్రదర్శనలు ఏవో చేశారు వారి ప్రయత్నాలు. తపో విఘాతార్థం అధోదేవ విఘ్నాని చక్రిరే. అందరూ ఆలోచించుకుని వీళ్ళని తపస్సుకి విఘ్నం కలిగిద్దామని చెప్పి విఘ్నం కలిగిద్దాం అని చెప్పి అనేకమైనటువంటి విజ్ఞానాన్ని ఆలోచించుకున్నారు. ఇలా చేద్దామని ఆలోచించుకున్నారు. ఆ ఆలోచనలో భాగంగా ముందు ఏం చేశారంటే అనేకమైనటువంటి రత్నై ప్రలోభయామాసు, అద్భుతమైనటువంటి రత్నాలని, బంగారుమయమైనటువంటివి, అలాగే వజ్ర వైఢూర్యాలని అన్నిటినీ ప్రదర్శించారు వారి ముందు. అబ్బే ఏమాత్రం లొంగలేదు. తర్వాత ఇంకోటి చేశారు, స్త్రీభిశ్చోభౌ పునః పునః. మాటిమాటికి అందమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీలని ప్రదర్శించి వారి ముందు చక్కటి రమణీయమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ పర్వతాల మీద ఈ స్త్రీలను కూడా చూపించి ఏమన్నా ఇంద్రియానికి లొంగుతారేమో, ఏమన్నా ఈ తపస్సుని ఆపేస్తారేమో అని వారి ప్రయత్నాలు వారు చేశారు దేవతలు. కానీ నచతౌ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ. వారి వ్రతం ఏమాత్రము తపస్సు భంగం కలగకుండా ఆ వ్రతం మహావ్రతంలాగా ఇంకా దేదీప్యమానంగా అలా చేస్తూనే వెళ్ళారు. ఏ మాత్రము చెలించలేదు ఆ రాక్షసులిద్దరు కూడా. అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నిస్తున్నప్పుడు రాక్షసులైనా సరే ఏ మాత్రము భంగం కలగకుండా ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఇక పండితులైనటువంటి వాళ్ళు ఇంకెంత చేయాలి? రాక్షసులే ఆ విధంగా చేస్తున్నారంటే, అసురులే ఆ విధంగా చేస్తున్నారంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి మానవుడు, పండితుడైనటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి వాడు
లోక కళ్యాణం కోసం ఇంకెంత చెయ్యాలి? అథ మాయాం పునర్దేవాస్తయోశ్చక్రుర్మహాత్మనో. ఎప్పుడైతే రత్నాలకి స్త్రీలకి లొంగలేదో ఆ అసురులిద్దరూ, దేవతలు మరొక ఉపాయాన్ని మాయాం పునర్దేవాస్తయోశ్చక్రుర్మహాత్మ, మహానుభావులైనటువంటి ఆ దేవతలందరూ కూడా ఒక మాయని ప్రదర్శించారట వాళ్ళ ముందు. ఏంటి ఆ మాయ అంటే, వాళ్ళ కళ్ళ ముందే అనేకమైనటువంటి విధంగా వాళ్ళ బంధువుల్ని, సోదరుల్ని, లేకపోతే తల్లిదండ్రుల్ని, లేకపోతే సోదరీమణుల్ని, వీళ్ళందరినీ సృష్టించి వాళ్ళని భయభ్రాంతుల్ని చేశారు. ఈ సుందోపసుందులు ఎదుర్కొంటానే భగిన్యో మాతరో భార్యాస్తయోశ్చాత్మ జనస్తదా. వారు ఎదుర్కొండానే ఒక మాయని ప్రయోగించి, భగిని అంటే సోదరి, ఈ సుందోపసుందరుల యొక్క సోదరి మణుల్ని, తల్లుల్ని, మాతరహ, మాతరహ అంటే తల్లిదండ్రుల్ని, అలాగే భార్యాస్తయోశ్చ ఆత్మజనస్తథా, వారి యొక్క భార్యలని, అలాగే వారి యొక్క ఆత్మజనులు ఎవరైతే ఉంటారో, బంధుజనులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ కూడా సృష్టించారు అక్కడ మాయగా. సృష్టించి ఎలా సృష్టించారు? వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నట్టుగా, అనేక ఇబ్బందుల్లో ఉన్నట్టుగా, వాళ్ళ వెనక ఒక మహారాక్షసుడు వెంటబడుతున్నట్టుగా, ప్రపాత్యమానా విస్రస్త శూలహస్తేన రక్షస భ్రష్టాభరణ కేశాంత భ్రష్టాభరణ వాసస. ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు శూలహస్తేన, ఒక శూలం పట్టుకుని, ఒక భయంకరమైన ఆయుధం పట్టుకుని వీళ్ళని తరుముతున్నట్టుగా, తరుముకొస్తున్నట్టుగా, సంహరించడానికి వస్తున్నట్టుగా, భయపెడుతున్నట్టుగా ఒక మాయని సృష్టించారు దేవతలు. ఎందుకంటే ఇది చూడండి, నేటి సినిమాల్లో కూడా కనిపించేటువంటివి ఇవన్నీ దేవతలు కూడా ప్రయోగించారు ఇట్లాంటివి. అంటే ముందు వాళ్ళిద్దరూ లొంగకపోతే కుటుంబాన్ని ఏమన్నా చేస్తే భయపడతారేమో, ఆపేస్తారేమో అన్నట్టుగా, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, సోదరుల్ని, వీళ్ళందరినీ కూడా తెచ్చి వాళ్ళు ఏదో భయపడుతున్నట్టుగా. పైగా వాళ్ళు ఎట్లా ఉన్నారట, భ్రష్ట ఆభరణ, ఆభరణాలన్నీ తొలగిపోయి, భ్రష్టాభరణ కేశాంతో భ్రష్టాభరణ వాసస. భ్రష్ట ఆభరణ, వారి యొక్క ఆభరణాలన్నీ భ్రష్టమైపోయి, వారి యొక్క కేశములన్నీ కూడా భయంకరంగా ఉంటూ, అంతేకాకుండా భ్రష్టాభరణ వాసస, వారి యొక్క వస్త్రములు కూడా భ్రష్టమైపోయి, రాక్షసులు ఎవరో తరుముకొస్తున్నట్టుగా, ఈ విధమైనటువంటి బంధువులందరినీ కూడా సృష్టించారు దేవతలే. అభిభాష్య తతః సర్వాస్తౌ త్రాహీతి విచక్రుష. ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా అంటే, సర్వాహ తౌ త్రాహి త్రాహి ఇది విచక్రుషు, ఆక్రోశిస్తున్నారట వారు. ఆ బంధువులందరూ కూడా, ఆ బంధువులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. అక్కడ తల్లి గాని, సోదరీమణి గాని, లేకపోతే బంధువులు గాని, వీళ్ళందరూ కూడా ఆభరణాలు తొలగిపోయి, వస్త్రములు చిరిగిపోయి, రక్షించునండి, రక్షించండి నాయన అని చెప్పి వీళ్ళిద్దరిని వేడుకుంటూ ఆక్రోశిస్తున్నట్టుగా వాళ్ళు ఎదురుకుండా ఒక మాయని సృష్టించారు దేవతలు. కానీ ఈ విధంగా బంధువులు ఆక్రోశిస్తున్నా కూడా వాళ్ళ యొక్క దీక్ష మాత్రం చెక్కు చెదరలేదు. నచతౌ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ. ఏమాత్రం భంగం వాటిల్లకుండానే వారి యొక్క వ్రతాన్ని, వారి యొక్క తపస్సుని అలా సాగించారు, కొనసాగించారు. ఏమాత్రం భంగం కలగల. అంటే తల్లిని చూసో, లేకపోతే తండ్రి యొక్క ఇబ్బందులు చూసో, లేకపోతే బంధుజనుల యొక్క ఆర్తనాదాలు చూసో, లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ తపస్సుని ఆపలేదు. ఎందుకంటే ముల్లోకాలని కూడా జయించాలి కాబట్టి, ముల్లోకాలని జయించడం కోసం అని చెప్పేసి కుటుంబాన్ని కూడా ఒక్కోసారి పక్కన పెట్టారు. అంటే మన లక్ష్యం పెద్దదైనప్పుడు చిన్న విషయాన్ని పక్కన పెట్టాలి. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇదంతా కూడా మాయేనేమో అని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక పరీక్ష రాస్తున్నామంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అధిగమించారు వీళ్ళిక్కడ, ఏమాత్రం భంగం కలగకుండా. యదా క్షోభం నోపయాతి నార్తిమన్వత యోస్తయో తతస్త్రియస్త్రాభూతం చ సర్వమంతరధీయత. ఎప్పుడైతే వీళ్ళు క్షోభపడలేదో,
వాళ్ళ ఆర్తనాదాలు విని ఏమాత్రము వాళ్ళ యొక్క తపస్సు భంగం కలగకుండా ఎలా అయితే కొనసాగించారో వెంటనే అప్పుడు ఈ దేవతల యొక్క మాయ వలన పుట్టినటువంటి స్త్రీలందరూ కూడా స్త్రియ తాభూతం అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా సర్వమంతరధీయత, ఇక మన ఆటలు సాగట్లేదు అంటే మన ఆర్తనాదాలకి కూడా లొంగలేదు అనేటువంటి విషయం తెలుసుకుని అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయారు. అంటే వీళ్ళ మాయని మించినటువంటి తపస్సు చేస్తున్నారు అక్కడ. అంతేకాకుండా తతః పితామహ సాక్షాత్ అధిగమ్య మహాసురౌ, ఎప్పుడైతే అంత కఠోరమైనటువంటి దీక్షగా తపస్సు ఆచరించారో సాక్షాత్ స్వయంగా పితామహుడే దర్శనమిచ్చాడు సుందోపసుందరులకి. సాక్షాత్ పితామహ అంటే బ్రహ్మదేవుడు అభిగమ్య వచ్చి ఆ మహా అసురులు చేస్తున్నటువంటి వింధ్య పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడ వరేణ, ఇక్కడ ఈ లైన్ లో మనకి దోషాలు పడ్డాయి. వరేణశ్చయామాస సర్వలోకహిత ప్రభు, సర్వలోకహిత ప్రభు అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు వరాలతో వాళ్ళని శాంతింపజేశాడు. ఆయన వరం కోరుకోండి, ఏం వరం కావాలి మీకు, మీ ఇష్టమే, దేనికి ఈ తపస్సు చేస్తున్నారు అనగానే అప్పుడు సుందోపసుందులు ఏం కోరుకుంటున్నారు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తతసుందోపసుందౌ తౌ భ్రాతరౌ దృఢ విక్రమౌ, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ సోదరులిద్దరు కూడా పితామహుణ్ణి చూసి నమస్కారం చేసి దృష్ట్వా పితామహం దేవం తస్థతు ప్రాంజలి కదా, పితామహుణ్ణి చూసి అంజలి ఘటించి నిలబడ్డారు ముందు. ఆ తర్వాత ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్థౌ సహితౌ కదా, ఇద్దరూ కలిపి చక్కగా ఒకే కోరిక కోరుకున్నారట. ఊచతుహు అంటే మాట్లాడటం, దేవదేవుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆవయోస్తపసా అనేన యది ప్రీత పితామహ, ఓ పితామహ యది ప్రీత, మా తపస్సుకి నువ్వు ప్రీతి చెందినట్లయితే ఆవయోస్తపసా అనేన, మేము చేసినటువంటి ఈ తపస్సు చేత మీరు గనక సంతోషించినట్లయితే మాకు ఇదిగో ఈ కోరికని ఇవ్వండి అంటూ కోరిక కోరుకున్నారు 20వ శ్లోకంలో. ఏంటి ఆ కోరిక? మాయావిదౌ అస్త్రవిదౌ బలినౌ కామరూపిణౌ ఉభావప్యమరౌ స్యావః ప్రసన్నో యది నౌ ప్రభు, మా పట్ల నీవు గనక ప్రసన్నుడు అయితే ఓ ప్రభు, ఓ మహాదేవ బ్రహ్మదేవ, మాయావిత్ అస్త్రవిదౌ, అనేకమైనటువంటి మాయలు తెలిసినటువంటి వాళ్ళలో మమ్మల్ని మించిన వాడు ఇంకోడు ఉండకూడదు, అట్లాంటి మాయలు ప్రదర్శించే శక్తిని మాకు ప్రసాదించు. అలాగే ఇక్కడ విద్య అనేకమైనటువంటి విద్యల్ని ప్రసాదించు. అలాగే అస్త్రవిదౌ, అనేకమైనటువంటి అస్త్రాలని మాకు ఇవ్వు. మాయా విద్యౌ అస్త్రవిదౌ, అనేకమైనటువంటి అస్త్రాలు. అస్త్రము అంటేనే మంత్రించి ప్రయోగించేటువంటి వాటిని అస్త్రములు అంటారు. అలాగే బలాన్ని ఇవ్వు, కామరూపత్వాన్ని ఇవ్వు. కామరూపిణి అంటే స్వేచ్ఛాగమనంతో ఎక్కడికైనా ఏ రూపంలో అయినా వాళ్ళు కోరుకున్నటువంటి రూపంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇవన్నీ వీటిల్లో ఇబ్బంది లేదు, కానీ తర్వాత ఉన్నదే ఇబ్బంది. ఉభౌ అపి అమరౌ స్యావః, మేమిద్దరం అమరులం అవ్వాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ. ఉభౌ అపి అమరౌ, మరణం లేకుండా మాకు అమరత్వాన్ని ప్రసాదించు అని కోరుకుంటున్నారు. ప్రసన్నో యది నౌ ప్రభు, మీరు ప్రసన్నులైతే మాకు ఈ అమరత్వాన్ని, అనేకమైనటువంటి మాయా విద్యలని, అస్త్ర విద్యలని, అనేక అద్భుతమైనటువంటి బలాన్ని, కామరూప గుణాలని కూడా మాకు ప్రసాదించు అన్న. అన్నిటికీ ఒకేనయ్యా, ఇదొక్కటి తప్ప అన్నాడు బ్రహ్మదేవుడు కాస్త. ఆయనకు అదొక్కటే అబ్జెక్షన్, ఓవర్ రూల్ అయితే. బ్రహ్మోవాచ, మొట్టమొదట్లోనే పెట్టారు ఆ పదం. ఋతే అమరత్వం అన్నారు అక్కడ. ఋతి అంటే తప్ప, అదొక్కటి తప్ప, మిగతా అవన్నీ ఇచ్చేస్తా అన్నాడు బ్రహ్మదేవుడు. ఏంటి అదొక్కటి అంటే అమరత్వం ఋతే, ఋతే అమరత్వం యువయో సర్వముక్తం భవిష్యతి అన్యద్వృణీతం మృత్యోశ్చ విధానమరైస్తమం. మీకు కావలసినటువంటివన్నీ సర్వముక్తం భవిష్యతి, మీరు చెప్పినటువంటివన్నీ జరుగుతాయి, ఒక్క ఇదిగో అమరత్వం తప్ప. అన్యద్వృణీతం, కావాలంటే మీరు ఇంకోటి కోరుకోండి. మృత్యోశ్చ అన్యత్ అన్నారు, మరణం తప్ప వేరేది ఏదైనా కోరుకుంటే, మరణం రాకుండా ఉండాలని కోరుకున్నారే, ఆ కోరిక తప్ప ఇంకోటి ఏదైనా కోరుకుంటే నేను సర్దుబాటు చేస్తాను అన్నారు.
ప్రభవిష్యావ ఇతి యన్మహదద్ యన్మహదద్ మహదభ్యుద్యతం తపః. మీరు అత్యద్భుతమైనటువంటి తపస్సు ఏదైతే చేశారో ఆ చేసినటువంటి దానికి తగినటువంటి కోరిక కోరుకోండి. అయితే ఆ అమరత్వం అనేటువంటిది దేవతలతో, ఎందుకంటే దేవతలకు మాత్రమే అమరత్వం ఉంటుంది. మీరు అమరత్వం కోరుకుంటే మీరు దేవతలైపోతారు. కాబట్టి అది సంభవించకూడదు. యువయోర్హేతునానేన, మీ యొక్క కారణంతో నా అమరత్వం విధీయతే. కాబట్టి మీరు అసురులుగా జన్మించారు, అమరత్వం అనేటువంటిది రాదు. అమరత్వం లాంటిది ఏదైనా కావాలంటే కోరుకోండి, ఇది మాత్రం అమరత్వం నా విధీయతే, మీకు ఇవ్వడం జరగదు. పైగా మీరు ఎందుకు తపస్సు చేశారు, ఏ కార్యం కోసం చేశారు? త్రైలోక్య విజయం కోసం చేశారు. త్రైలోక్య విజయార్థాయ భవద్భ్యాం ఆస్థితం తపః. మీరు తపస్సు చేసిన కారణమే ముల్లోకాలని జయించాలనేటువంటి కాంక్షతో మీరు తపస్సు చేశారు. అలాంటి సంబంధమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే కోరుకోండి అయ్యా అంటూ బ్రహ్మదేవుడు సలహా ఇస్తున్నాడు. అంతేగాని అమరత్వం అనేటువంటి మాత్రం ఉండదు. మరణం ఉంటుంది, తప్పదు. కానీ ఏదో ఒక కోరిక కోరుకోండి. ఇలా మరణం కావాలని ఒక చిన్న కోరిక, దాన్ని నేను తీరుస్తాను. హేతునానీన దైత్యేంద్రౌ నవాం కామం కరోమ్యహం. హేతునా అనేన, ఈ కారణంతో మీరు ముల్లోకాలని జయించాలని తపస్సును ఆచరించారు కాబట్టి ఆ కారణంగా ఓ దైత్యేంద్రులారా మీ కోరికని నేను తీర్చలేనయ్యా, అది తప్ప మిగతావన్నీ తీరుస్తాను, అమరత్వం అనే దాన్ని తప్ప మిగతావన్నీ తీరుస్తానయ్యా అంటూ దేవతలైనటువంటి వాళ్ళు అమరులు, వాళ్ళకి సంబంధించింది అమరత్వం, కాబట్టి ఇది మీకు రాదు. అప్పుడు సుందోపసుందులు ఆలోచించుకుని చెప్తున్నారు. సుందోపసుందావూచతు, ఏమనంటున్నారు? సరేనయ్యా నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి ముల్లోకాలలో మేమిద్దరం మాలో మేము కొట్టుకుని చనిపోతే తప్ప ఇంకొకరెవరు మమ్మల్ని చంపటానికి వీల్లేదు, చంపలేరు అనేటువంటి వరాన్ని ప్రసాదించాడు. త్రిషు లోకేషు, ముల్లోకాలు 14 లోకాల్లో ప్రసిద్ధమైనవి 3 లోకాలు. త్రిషు లోకేషు యద్భూతం కించిత్ స్థావర జంగమం. స్థావర జంగమాలలో ఎక్కడ ఎవరైనా సరే, ఏ ప్రాణి ఏ జీవి ఏది సృష్టిలో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ముల్లోకాలలో సర్వస్మాన్ నౌ భయం, వాటి వల్ల మాకు ఏ మాత్రము భయం కలగకూడదు, మా మరణము మా మృత్యు వాటి వల్ల రాకూడదు. నస్యాత్ ఋతే, ఋతే అంటే తప్ప, ఏ ఒక్కటి తప్ప, అన్యోన్యం, అన్యోన్యం ఋతే, మాలో మేము కొట్టుకుని చనిపోవడము లేకపోతే మాలో మేము భయపెట్టుకోవడం తప్ప మిగతా ముల్లోకాలలో స్థావర జంగమాలలో వేటి వల్ల మాకు భయం గాని ప్రాణభయం గాని కలగటానికి అవకాశం రాకూడదు. ఇలా వరం ఇవ్వమన్నారు, వాళ్ళు కోరుకున్నారు. ఓ పితామహ, అలాంటి వరాన్ని మాలో మేము అన్యోన్యం, మాకేదైనా జరిగితే మేము చూసుకుంటాం. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారో తెలుసు కాబట్టి మాలో మాకు గొడవ రాదు అని వాళ్ళ నమ్మకం. చాలు, ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్క కారణం చాలు పితామహుడికి. పితామహుడు సంతోషించాడు. బ్రహ్మదేవుడు యత్ప్రార్థితం యథోక్తం చ కామమేతద్ దదానివాం. యత్ప్రార్థితం తథోక్తం అంటే మీరు కోరుకున్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే అలాంటిదే మీ కోరిక తీరుస్తాను నాయన. మృత్యోర్విధానమేతచ్చ యథావద్వా భవిష్యతి. మృత్యోర్విధానమేతచ్చ, ఎందుకంటే మృత్యువు యొక్క విధానమే అది. ఏదో ఒక కారణంతో మరణం సంభవించి తీరుతుంది. కాబట్టి మీరు అట్లా ఏదో ఒక హేతువును చూపిస్తే చాలు, చాలు మీరు కోరుకున్నట్టుగా ఆ హేతువు చాలన్నారు. అలాగే అన్నారు. యథావద్వా భవిష్యత్, మీరు కోరుకున్నట్టుగానే జరుగుతున్నది అని సుందోపసుందులకి బ్రహ్మదేవుడు వరం ఇవ్వటం జరిగింది. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే నారదుల యొక్క వచనాలు ఇప్పుడు మనం వింటున్నాం. నారదుల వారు యుధిష్ఠిరుడికి ఈ ఆఖ్యానాన్ని, సుందోపసుందులు ఎలా తపస్సు చేశారు, ఏం వరం కోరుకున్నారు, బ్రహ్మదేవుడు వరాన్ని ఎలా ఇచ్చాడు, అదంతా చెప్తూ తతః పితామహో దత్వా వరమేతత్తదాదయో నివర్త్య తపసస్తౌ చ బ్రహ్మలోకం జగామః. పితామహుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చి వెంటనే ఆయన బ్రహ్మలోకానికి ఆయన జగామః వెళ్ళిపోయాడు. నివర్త్య తపసః తౌ, ఈ తపస్సు చేసినటువంటి వీళ్ళిద్దరు కూడా వెనుతిరిగారు. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చక్కటి వరాలని పొందినటువంటి అసురులిద్దరు కూడా ఇక వాళ్ళ నగరానికి బయలుదేరుతున్నారు. లబ్ధ్వా వరాణి దైత్యేంద్రౌ అధతౌ భ్రాతరావుభౌ. ఉభౌ భ్రాతరౌ, సోదరులిద్దరు కూడా
దైత్యేంద్రులైనటువంటి ఆ సోదరులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలని పొంది, ఎట్లాంటి వరాలు? ఇక మనల్ని ఎవరు సంహరించలేరు అనేటువంటి భావనలో ఉన్నారు వాళ్ళు. అవధ్యౌ సర్వలోకస్య, లోకంలో మనల్ని సంహరించేవాడు ఇతరుడు ఎవరు లేరు రా అబ్బాయి, మనం తప్ప. మన ఇద్దరం మనకు మనం కొట్టుకూడదు, ఇక భయం లేదు. అవధ్యౌ సర్వలోకస్య స్వమేవ భవనం గతౌ, సర్వలోకాలలో ఇక ఎదురు లేనటువంటి, తిరుగులేనటువంటి వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళ వాళ్ళ భవనాలకి, వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోయారు. తౌతు లబ్ధవరౌ దృష్ట్వా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకం 10,000 శ్లోకాలు పూర్తి చేసుకునేటువంటి శ్లోకం. వరాలని పొందినటువంటి వారి సంతోషించడం అనేటువంటిది ఈ శ్లోక భావం. సుందోపసుందుల ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్నటువంటి వరాలని పొంది సంతోషించారు. తౌతు లబ్ధవరౌ దృష్ట్వా, లబ్ధవరౌ దృష్ట్వా, అలా వరాలని పొందినటువంటి సుందోపసుందుల్ని దృష్ట్వా చూసి, కృతకామౌ మనస్వినౌ, కృతకామ అంటే వాళ్ళు కోరిక నెరవేరి వచ్చినటువంటి వారు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ మనసులో ఉన్న కోరికని తపస్సు ద్వారా చక్కగా ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకుని బ్రహ్మదేవుడి ద్వారా వరాన్ని పొంది అలా నగరానికి వచ్చినటువంటి ఆ సుందోపసుందరిని చూసి సర్వ సుహృంజన తాభ్యాం ప్రహర్షముపజగ్మివాన్, నగరానికి తిరిగి వస్తున్నటువంటి సుందోపసుందరిని చూసి సుహృజ్జన, మొత్తం నగరవాసులు, బంధువులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా తాభ్యాం ప్రహర్షం ఉపజగ్మివాన్, వారిద్దరిని చూసి పరమ సంతోషపడిపోయారు వాళ్ళందరూ కూడా. ఇది ఆది పర్వంలో 229వ అధ్యాయంలో 28వ శ్లోకం. ఇప్పుడు దీంతో ఈ శ్లోకంతో 10,000 శ్లోకాలు మనం ఆది పర్వంలో పూర్తి చేసుకున్న వాళ్ళమయ్యా. ఒక్కసారి వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. అయుతం అంటారు 10,000 శ్లోకాలు. తర్వాత ఆఖ్యానం మళ్ళీ. తతస్తౌతు జటాభిత్వా మౌలిన సంబభూవతు మహార్హాభరణోపేతౌ విరంజోభరధారిణౌ, ఇక రాజ్యానికి వచ్చారు కాబట్టి అప్పటిదాకా ఏ వేషంలో అయితే తపస్సు చేశారో ఆ తపస్సు చేసి 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 ఆ జటాబల్కలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకొని చక్కగా ఆభరణాలు ధరించారు. మహార్హాభరణోపేతౌ, గొప్ప గొప్ప ఆభరణాలు ధరించారు. విరజో అంబరధారిణౌ, చక్కటి వస్త్రాలను ధరించారు. వస్త్రాలు అలంకారాలతో చక్కగా వారు అనుకున్నటువంటి రాజ్యానికి వచ్చి ఆ రాజ్యంలో వారు అనుకున్నటువంటి విధంగా రాజ్య పరిపాలన సాగించడం మొదలు పెట్టుకున్నారు. అదంతా వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. అకాల కౌముదీం చైవ చక్రతు సార్వకాలికీం, అకాల కౌముదీం చైవ, కౌముది అంటే వెన్నెల, అకాలంలో కాలం కాని కాలంలో వచ్చినటువంటి వెన్నెల వలె చక్రతు సార్వకాలికీం, సార్వకాలికీం నిత్య ప్రముదిత సర్వ తయోశ్చైవ సుహృంజన, వెన్నెల ఒక సమయంలోనే వస్తుంది, పౌర్ణమి నాడు చక్కటి పౌర్ణమి వెన్నెల అంటాం. కానీ వీళ్ళ రాకతో నిత్యము వెన్నెలగా ఉన్నది ఆ అసురులకి. అకాల కౌముదీం చైవ చక్రతు సార్వకాలికి, సర్వకాల సర్వావస్థల్లో చక్కగా పండు వెన్నెల కురిపిస్తున్నట్టుగా ఈ మహావీరులిద్దరు కూడా అసురులకి ఆనందాన్ని కలిగిస్తున్నారు. నిత్యం ప్రముదిత, ప్రముదిత అంటే ఆనందం, సంతోషం. నిత్య ప్రముదిత సర్వ తయోశ్చైవ సుహృంజన, ఎట్లా ఆనందాన్ని కలిగిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఆ రాక్షస గృహాల్లో ఒకటే శబ్దం. ఏం శబ్దాలంటే హాయిగా తినండి, హాయిగా తాగండి, సంతోషంగా ఉండండి అంటూ హాయిగా ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా ఆనందం కేరింతలపోతుంది. భక్ష్యతాం భుంజతాం నిత్యం దీయతాం రమ్యతామితి, గీయతాం ప్రీపీయతాం చేతి శబ్దాశ్చాసీత్ గృహే గృహే. గృహే గృహే అంటే ప్రతి గృహంలోను అని అర్థం. ప్రతి గృహంలోను కూడా ఒకటే శబ్దం. ఏమిటి అంటే హాయిగా తినండి, తాగండి, నిత్యం దీయతాం, దీయతాం అంటే ఇవ్వండి అని అంటాం. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వండి అంటూ రాజుగారు ఆ సుందోపసుందరులు రాకతో ఆజ్ఞాపించేశారు. రమ్యతామితి, హాయిగా రమించండి, క్రీడించండి, పాడండి, తాగండి, గంతులేయండి. పీయతాం అంటే తాగటం, గీయతాం అంటే గానం చేయటం, నృత్యం చేయటం, తాండవం చేయటం, ఇట్లాంటివి. అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా హాయిగా ఉండండి, మీకు ఏది కావాలంటే అది అన్నట్టుగా ఉన్నాయి గృహాలలో.
అంత ఆనంద తాండవం పరవశులైపోతున్నారు ప్రజలు వీళ్ళ రాకత. అంతేగాక తత్ర తత్ర మహానాదై ఉత్కృష్టతలనాదితై హృష్టం ప్రముదితం సర్వం దైత్యానామభవత్పురం. తత్ర తత్ర మహానాదై ఉత్కృష్టతలనాదితై, అక్కడ అద్భుతమైనటువంటి మహానాదాలతో ప్రజలు ఆనంద పరవశులైపోతూ హృష్టం ప్రముదితం సర్వం, అందరూ కూడా పరమానంద భరితులైపోతున్నారు దైత్యులందరూ కూడా ఆ పురంలో. అలా ఉన్నాయి సుందోపసుందుల యొక్క రాకతో ఆ నగరం. తైస్తైర్విహారై బహుభిః, చక్కగా అనేక రకాలుగా విహరించారు. దైత్యానాం కామరూపిణాం, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరంతో కామరూపులుగా ఏ ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగినటువంటి ఆ సుందోపసుందులు హాయిగా విహరించారు, అనేకమైనటువంటి లోకాలు క్రీడించారు. సమాసంక్రీడతాం తేషాం మహారేకమవాభవత్, మహారేకమివ అభవత్. ఎట్లా క్రీడించారు, ఎలా తిరిగారు అంటే అనేక వేల సంవత్సరాలని ఒక రోజులాగా ఏకమివాభవత్ అన్నారు. ఒకే ఒక రోజులోగా, అంటే అంత సమయాన్ని సంతోషంగా ఒక రోజులాగా గడిపేశారు, రోజులు తెలియకుండా గడిపేశారు. అయితే ఇక వీళ్ళ ప్రభావంతో తర్వాత ఋషులు, మహర్షులు, దేవర్షులు, ఆ తర్వాత దేవతలు ఎలా ఇబ్బంది పడ్డారు, వీళ్ళు పెట్టినటువంటి కష్టాల వలన దేవతలు ఎంత ఇబ్బంది పడ్డారు, తర్వాత ఏం జరిగింది, ఈ తిలోత్తమ వలన వీళ్ళకి ఎలా ప్రమాదం సంభవించింది అనేదంతా కూడా నారదుల వారు యుధిష్ఠిరుడికి చెప్పడం ప్రారంభిస్తారు. తర్వాత రాబోయే అధ్యాయం అది రేపు ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి 39+20 సమాప్తః. హరి ఓం.